తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారికి మే 13 నుంచి మే 19 వరకు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటోంది, వాటి యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ అంశాల మీద ఈ ప్రభావం పడబోతోంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాము. ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల మీకు అధికారము వస్తుంది. దాంతోపాటు బాధ్యతలు కూడా వస్తాయి. అంటే ఒక కేడర్ వస్తుంది, ఒక పొజిషన్ వస్తుంది. దాంతోపాటు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరుగుతాయి, రైట్స్ పెరుగుతాయి. ఇలాంటివన్నీ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే గురువు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల శ్రేయస్సు ఏ రకంగా చూసినా మీకు మంచి శ్రేయస్సు, అభివృద్ధి, ధనవృద్ధి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. అయితే శని 9వ స్థానంలో ఉండడం వల్ల కర్మ ఫలితాలను శని ఇవ్వబోతున్నాడు. అంటే గతంలో మీరు చేసిన పాపకర్మలు కానీ లేదా మంచి కర్మలకు కానీ ఈ సమయంలో, ఈ వారంలో మీరు అనుభవించబోతున్నారు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫలితాలు అనుభవిస్తారు. వెదర్ ఇట్ ఈస్ డన్ బ్యాడ్ అయితే కనుక బ్యాడ్ ఫలితాలు, అంటే చెడు ఫలితాలను అనుభవించే స్థితి ఈ వారం రోజుల్లో కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీన్ని బట్టే మీకు తెలుస్తుంది గతంలో నేను తప్పు చేశానా, మంచి చేశానా అనేది. కర్మ ఎప్పుడూ మన్ని ఫాలో అవుతుంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి కర్మ అయినా ఫాలో అవుతుంది, చెడు కర్మ అయినా ఫాలో అవుతుంటుంది. అది ఒక సీసీ కెమెరా లాంటిది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే దీని యొక్క ప్రభావము వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక మీరు మంచి కర్మలు చేసినట్టయితే సంఘంలో గౌరవం పెరుగుతుంది, ధనానికి ఇబ్బంది ఉండదు, వ్యాపారాలకి లోటు ఉండదు. అదే చెడు కర్మ అయినట్టయితే కనుక శని ప్రభావం వల్ల మీకు అన్ని నష్టాలు రావడము, అప్రదిష్ట పాలవ్వడము, సంఘంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకోవడము, కుటుంబపరంగా ఇబ్బందులు రావడము, ఏదైనా వ్యవహారం చేస్తే చెడిపోవడము, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. అక్కడే మీరు వెంటనే ఎస్టిమేషన్ వేసుకోవచ్చు, నేను పొరపాట్లు చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చింది అని. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి విపరీతమైన ఆర్థిక లాభాలు, మరికొంతమందికి విపరీతమైన నష్టాలు, అప్పుల్లో కూరుకుపోవడము, చెడు అవ్వడము, మోసపోవడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి ఉద్యోగం లాస్ అవ్వడము, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ఇలాంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మధుమేహానికి సంబంధించి తీవ్రమైన ఇంపాక్టు మీ శరీర భాగాల్లో పడే అవకాశం కనబడుతోంది. అంటే షుగర్ ఎక్కువయ్యి ఏదైనా అవయవాలు లోపం అవ్వడం కానీ, తీవ్రంగా షుగర్ పెరిగి ప్రమాదానికి గురి చేయడం కానీ ఇలాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనబడితే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు, అంటే ఈ వారంలో వచ్చే సోమవారం రోజు తప్పనిసరిగా శివాలయానికి దర్శనం చేసుకుని మీ పేరిట ఏ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను చెప్పుకొని అర్చన కానీ అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలు, గోచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.